నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజాచిత్రం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పులకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇటీవల బడ్జెట్ని ప్రవేశపెట్టినటువంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పులు 6,40,000 కోట్ల రూపాయలుగా ప్రస్తుతం కూటమి సర్కార్ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళే అసెంబ్లీ వేదికగా ప్రకటిస్తూ వచ్చారు. నేను ఎందుకు ఈ అంశాన్ని చెప్తున్నా అంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆ 5 ఏళ్ల పాటు రాష్ట్రం శ్రీలంక అయిపోయింది, రాష్ట్రం దివాలా తీసింది, రాష్ట్రం అట్టడుగు దిగిపోయిందంటూ కూడా పదే పదే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, టీడీపీకి సంబంధించిన నేతలందరూ కూడా మాట్లాడుతూ వచ్చారు. అయితే తర్వాత వైసీపీ ఎమ్మెల్యేలకు సంబంధించి ప్రశ్నోత్తరాలు రేపెత్తినటువంటి సమయంలో అసెంబ్లీ వేదికగా ఏపీ అప్పులకు సంబంధించి, ఏపీ రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అంశాలకు సంబంధించి వాళ్ళందరూ కూడా కీలకంగా మాట్లాడుతూ వస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి పయ్యావుల కేశవ్ గారిని వైసీపీ ఎమ్మెల్యేలు ఒక ప్రశ్నాపత్రం నేపథ్యంలో అడుగుతూ వచ్చారు. దానికి సంబంధించి వాళ్ళు ఇచ్చినటువంటి క్లారిటీ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పులు 6,40,000 కోట్లు, అది కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తర్వాత విభజితం తర్వాత మనకు వచ్చినటువంటి అప్పులు కావచ్చు, అంతకుముందు 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అప్పులు కావచ్చు, ఆ తర్వాత 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అప్పులు కావచ్చు, ఈ మూడు సంబంధించి చూసుకుంటే కేవలం ఈ 10 ఏళ్లలో జరిగినటువంటి అప్పులు, మనకు వాటాగా వచ్చినటువంటి అప్పులు అన్నీ కలిపితే 6,40,000 కోట్లు. అయితే తాజాగా ఏపీ అప్పులకు సంబంధించి పార్లమెంట్లో ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ వచ్చింది. ఈ పార్లమెంట్లో చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పులకు సంబంధించి కేంద్ర మంత్రి ఒక క్లారిటీ ఇస్తూ వచ్చారు. కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి దీనికి సంబంధించి ఒక ఎంపీ అడిగినటువంటి ప్రశ్నకు కూడా ఆయన ఒక సమాధానం చెప్తూ వచ్చారు. ఆ సమాధానం ఏంటంటే, ప్రస్తుతం 24-25 ఆర్థిక సంవత్సరంలో మార్చి నెలాఖరు నాటికి ఆంధ్రప్రదేశ్ అప్పులు 5,62 కోట్లకు చేరుతాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి అంటే జిఎస్డిపిలో అప్పులు 34.7% ఉంటాయని చెప్పారు. అంతకుముందు ఆర్థిక సంవత్సరం అంటే 23-24లో అప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నటువంటి సమయంలో జిఎస్డిపిలో అప్పు శాతం 34.58%గా వెల్లడించారు. సోమవారం లోక్సభలో ఎంపీ మనీష్ తివారీ అడిగిన ప్రశ్నకు దేశంలోని రాష్ట్రాల అప్పుల వివరాలను పంకజ్ చౌదరి వెల్లడించారు. రాష్ట్రాల నికర రుణ పరిమితి ప్రతి ఆర్థిక సంవత్సరంలో ప్రారంభంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుందని తెలిపారు. అన్ని రాష్ట్రాలు ఆర్థిక బాధ్యత, బడ్జెట్ నిర్వహణ చట్టాలని అమలు చేయాలని చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాలు అధికంగా తీసుకున్న రుణాల సర్దుబాట్లు ఏమైనా ఉంటే ఆ తర్వాత సంవత్సరాలు రుణాల పరిమితిలో చేరుతాయని వివరించారు. అంటే నేను ఇప్పుడు ఏదైతే 5,62 కోట్ల రూపాయల అప్పు నేను ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ కావచ్చు, లేదంటే కేంద్రం మనకి ఇచ్చేటువంటి అప్పులు చేసుకోవడానికి ఇచ్చేటువంటి పర్మిషన్స్ కావచ్చు, వాటికి సంబంధించి జరిగినటువంటి అప్పులు ఇవి 5.62 లక్షల కోట్లు. అయితే దీంతోపాటు ఇంకొక అంశం ఏంటంటే, కార్పొరేషన్ల కింద రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసే వెసులుబాటు అనేది ఒకటి ఉంటుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు ఉన్నా, లేదంటే అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఉన్నా కూడా ఆ రాష్ట్రాలు ఆ కార్పొరేషన్లకు సంబంధించి ప్రత్యేకంగా నిధులు తెచ్చుకొని ప్రత్యేకంగా అప్పులు తెచ్చుకునే అంశం ఉంటుంది. కాబట్టి ఆ అప్పులను కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్పులుగానే పరిగణిస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఏంటంటే, ఏదైతే కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నటువంటి అంశాలు ఉంటాయో, ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ ఉంటాయో, ఆ లిమిట్స్కి సంబంధించి చేసినటువంటి అప్పులు 5.62 లక్షల కోట్లు. అయితే ఇక్కడ మనం చూడాల్సినటువంటి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత, అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 10 నెలల వరకు కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి తమ పాలన పూర్తి చేసుకుంది. ఈ 10 నెలల్లోనే కేంద్ర ప్రభుత్వం లిమిట్స్ కావచ్చు, ఎఫ్ఆర్బిఎం కావచ్చు, లేదంటే కేంద్రం ఇచ్చినటువంటి రుణాలు కావచ్చు, ఇవన్నీ కలిపి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1,00,000 కోట్లకు పైగా అప్పు చేసింది. ఇది నేను చెప్పట్లేదు, కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి నిన్న పార్లమెంట్లో అడిగినటువంటి ఒక ఎంపీ అడిగినటువంటి ప్రశ్నకు డైరెక్ట్గా సమాధానం చెప్పారు. అంటే ఈ 10 నెలల్లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పు 1,00,000 కోట్లు దాటిపోయిందనేది కూడా మనకు అర్థమవుతుంది. దాంతోపాటు మళ్ళీ కార్పొరేషన్లకు సంబంధించిన అప్పులు సపరేట్గా ఉంటాయి. ఆ కార్పొరేషన్లకు సంబంధించిన అప్పులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది కాబట్టి అది సపరేట్గా ఉంటుంది. ఇంకా అంతకు మించి చూసుకుంటే అమరావతికి సంబంధించి చేసినటువంటి అప్పు అది కూడా సపరేట్గా ఉంటుంది. ఎందుకంటే అమరావతికి సంబంధించి వరల్డ్ బ్యాంక్ నుంచి 15,000 కోట్లు, అలాగే హక్టో నుంచి అప్పు తీసుకోవడం, లేదంటే ఏషియన్ బ్యాంక్ నుంచి అప్పు తీసుకోవడం, ఇలా దాదాపు అమరావతి కోసం 40,000 కోట్ల వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అప్పు తీసుకుంటుంది. అవి ఏంటంటే ఈ అప్పుల కింద కన్సిడరేషన్ కావు, ఆ అప్పులు కూడా సపరేట్గా ఉంటాయి. సో ఓవరాల్గా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏడాది కూడా పూర్తి కాకముందే దాదాపు 1,50,000 కోట్ల రూపాయల అప్పును చేసింది. సాక్షాత్తు ఇది ఎవరో చెప్పడం కాదు, ఆర్థిక శాఖ మంత్రి గారు, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు చెప్తూ వచ్చారు. నిన్న ఒక ఎంపీ అడిగిన దానికి కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి ఆయన చెప్తూ వచ్చారు. సో ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ 10 నెలల్లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పు 1,50,000 కోట్ల రూపాయలు దాటిపోయిందని మనకి ఎగ్జాక్ట్గా కనిపిస్తుంది. మరి దీనికి సంబంధించి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దివాలా తీసిందా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీలంకగా మారిందా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో బీహార్లా తయారైందా, మరి దీనికి
కూటమి సర్కార్కి సంబంధించిన నేతలే సమాధానం చెప్పాలి. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అధికారానికి సంబంధించి అన్ని అప్పులు చేసి పప్పు బెల్లాల్లా ప్రజలకు పనిచేస్తున్నారని చెప్పేసి పదే పదే ఆరోపణలు చేసినటువంటి ఇదే కూటమి సర్కార్ ఇప్పుడు ఏడాది కూడా పూర్తి కాకముందే, ఇప్పుడు ఏడాది కూడా ముగియకముందే 1,50,000 కోట్ల రూపాయల వరకు అప్పు చేసిందంటే ఏ ప్రాతిపదిక మీద అప్పు చేస్తూ వచ్చింది? ఏ అంశాల కోసం అప్పు చేస్తూ వచ్చింది? ఏ హామీలు నెరవేర్చడానికి అప్పు చేస్తూ వచ్చింది? అమ్మ ఒడిస్తున్నారా? రైతులకు సంబంధించినటువంటి భరోసా ఇచ్చారా? నిరుద్యోగ వృత్తి ఇచ్చారా? లేదంటే తల్లికి వందనం కింద 15,000 ఇచ్చారా? ఇవేమీ ఇవ్వలేదు కదా. మళ్ళీ ఏమి ఇవ్వకుండా కూడా ఒక ఏడాదిని కంప్లీట్ చేసుకుంటూ వచ్చారు. బడ్జెట్లో దానికి సంబంధించి పెట్టలేదు. మొన్న జరిగినటువంటి బడ్జెట్ సమావేశాల్లో 3,20,000 కోట్ల రూపాయలు పెట్టారు. మరి ఏ ప్రాతిపదికన 3,20,000 కోట్ల రూపాయలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంపాదిస్తుందో కూడా తెలియదు. తెలంగాణకు సంబంధించి చూసుకుంటే వాళ్ళు పెట్టినటువంటి బడ్జెట్ 3 లక్షల చిల్లర. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంటే ఇక్కడ చాలా తక్కువ బడ్జెట్ పెట్టారు. 18,000 కోట్లు, సుమారు 16,000 కోట్ల తక్కువ బడ్జెట్ పెట్టారు. ఇంత పెద్ద ఆర్థిక రెవెన్యూ తీసుకొచ్చేటువంటి హైదరాబాద్ లాంటి సిటీ ఉన్నా కూడా, వరంగల్ లాంటి సిటీ ఉన్నా కూడా తెలంగాణలో అంత బడ్జెట్ పెట్టే పరిస్థితి లేవని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అలాంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3,23,000 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టామంటే ఏ విజన్తో, ఏ ప్రాతిపదికనతో పెట్టారో ప్రజలకైతే అర్థం కావట్లేదు. లేదా కేవలం లెక్కల కోసమో, గారడీ కోసమో, అంకెల కోసం పెట్టారో, మరి లేదంటే ఏం లేదు జస్ట్ ఇది చూపిస్తే సరిపోతుంది అనుకుని పెట్టారో అర్థం కావట్లేదు. కానీ ఏది ఏమైనప్పటికీ అప్పులకు సంబంధించిన అంశం మాత్రం ఇది పెద్ద ఎత్తున చర్చగా జరగాల్సినటువంటి అంశం ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వం అప్పులు చేసినా, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు, సీఎంగా ఉన్నప్పుడు అప్పులు చేసినా కూడా, ఏం చేసినా కూడా మళ్ళీ అది ప్రజల నెత్తి మీదే పడే అవకాశం ఉంటుంది. అది ప్రజల నెత్తి మీదకే భారంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళ ఇష్యూ మీద క్లారిటీ ఇవ్వాలి. అప్పులు చేసేటువంటి అంశం ఏంటి, రాష్ట్ర పరిధిలో జరుగుతుంది ఏంటి, కేంద్ర పరిధిలో జరుగుతుంది ఏంటి, ఏషియన్ బ్యాంకు, హడ్కో బ్యాంకు, లేదంటే వరల్డ్ బ్యాంకు, వీటి నుంచి తీసుకొచ్చేటువంటి అప్పులు దేనికి ఖర్చు చేస్తున్నారు, అమరావతి ఖర్చు చేస్తున్నారా, పోలవరాన్ని ఖర్చు చేస్తున్నారు, దేనికి అనేది కూడా ఒక క్లారిటీ లేకుండా పోతుంది. సో దీనికి సంబంధించి ఏవైతే ఆరోపణలు చేస్తూ వచ్చాయో, గత ప్రభుత్వం ఇలా చేసింది అలా చేసింది అనేది అదంతా కూడా అవాస్తవం, అదంతా కూడా అబద్ధము. అది చెప్పింది కూడా సాక్షాత్తు వాళ్ళ కూటమిలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆర్థిక సహాయ మంత్రి నిన్న పార్లమెంట్లో వెల్లడిస్తూ వచ్చారు. అంటే జగన్మోహన్ రెడ్డి 14 లక్షల కోట్ల అప్పు, 10 లక్షల కోట్ల అప్పు చేశాడన్నది వాస్తవం కాదు. అదంతా అబద్ధము. అదంతా కూడా రాజకీయ కారణాల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం అప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు మాట్లాడింది అనేది కూడా మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది.